రావట్లేదు కదండి, దాన్ని అని అది అని చెప్పేసి చేస్తున్నారు కదా. అవి ఎక్కువ బట్టలు కావాల్సినాయి, ఆరిపోయినట్టు ఉన్నాయి అట్లనే. దానికి మేము ఏ విధంగా అది పెట్టుకోవచ్చా? ఇక్కడ సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముందుకు 1948కి ఇవాళ శాటిలైట్ కంప్యూటర్స్ వచ్చిన రోజుకి ఇప్పటికంటే అప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చినాయి సార్. ఇప్పుడు మాత్రం ఈ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం మూలంగానే రైతులంతా సఫర్ అవుతున్నాం. మీరు అధిగ్రహించండి, అందులో మెన్షన్ చేయండి. బాధ్యత అనేది అధికారుల నుండి ముందుంటారు. 48లో ఏ రికార్డు లేదు, ఏ కంప్యూటర్ లేదు, శాటిలైట్ లేదు. ఆ రోజులో ఇచ్చిన రికార్డు ఇవాళ ఉండట్లేదు. ఏ అధికారి కూడా అంటే మీరు ఇవాళ ఆ రైతు అన్నాడు సార్, మా దగ్గర కూడా పట్టా నుండి 18 వరకు సర్వే నెంబర్ పట్టాలి. 18లో ఆన్లైన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఈ బాధ్యత అనేది కావాలి ముఖ్యంగా. దయచేసి మీరు తప్పు అనుకోవద్దు. కానీ పాల్గొన్న కలెక్టర్ గారికి, జేసీ గారికి, సబ్ కలెక్టర్ గారికి నమస్కారం తెలియజేస్తూ, ఈ మండలంలో ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్స్ ఉండటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి సార్. గతంలో ఎన్ఎస్ఎఫ్ రిజిస్ట్రేషన్ అలాగే ఎవరైతే ఉన్నారో చాలా మందికి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వాళ్ళకు వేరే ప్లేసెస్ లో రిజిస్ట్రేషన్ నంబర్స్ ఉన్నాయి. తమ దృష్టికి వచ్చింది హైవేలో కూడా చాలా ల్యాండ్స్ మీ చొరవ వల్ల వాళ్ళకి పైసలు ఇప్పించగలిగినాం, కానీ వేరే వాళ్ళకి మాత్రం అలాంటి సమస్యలు క్లియర్ అవుతలేవు సార్. స్పాట్ ఇన్స్పెక్షన్స్ ఒకసారి చేసి మ్యాచింగ్ నెంబర్స్ ఎవరైతే దూరం వేరే నెంబర్లో ఉండే ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళకు ఒకసారి తొందరలో క్లియర్ చేస్తే అది సమస్య ఒకటి క్లియర్ అవుతుంది. ఇంకోటి ఎన్ఎస్ఎఫ్ మా దగ్గర అలాంటి ఏదైతే చేసారో అది టోటల్ ఎల్టీఎస్ ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్లో ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదని మీకు కూడా తెలుసు. అది కొంచెం రిజిస్ట్రేషన్స్ అయ్యేలా చూడండి. ఇంకోటి రెంజల్ ప్రాపర్ గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 218 అనేది 2 నంబర్లు ఉన్నాయి. ఒకటి అసైన్ ల్యాండ్ నెంబర్ ఒకటి ఉంది, ఒకటి పట్టా నంబర్ ఉంది. దానికి సంబంధించి అసైన్ నెంబర్ అనుకుని ఆపరేటర్స్ కొంచెం మిస్టేక్ చేయడం జరిగింది. అది కూడా రెక్టిఫై చేయమని మీరు ఎంఆర్ఓ గారికి ఆదేశిస్తారని కోరుతున్నాను. ఈ ఇందాకే రెవెన్యూ చట్టం గురించి సవరణల విషయంలో మాట్లాడినప్పుడు గతంలో ఉన్న ఏదైతే రిజిస్ట్రేషన్ చట్టం ఉందో దాంట్లో మనము పట్టా నమోదు అంటే ఉదాహరణకు నా పంట పొలంలో మామిడి తోట ఉందనుకోండి, నేను ఒక రైతు నుంచి కొన్నప్పుడు ఈ చట్టంలో గతంలో ఉన్న చట్టంలో అది పంట నమోదు అనేది లేదు. ఇప్పుడు మనకు వచ్చిన చట్టంలో ఆ భూమిలో ఏముంది అనేది నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని విలువ కట్టి మనం రిజిస్ట్రేషన్ అడిషనల్ గా వారసత్వంగా మనం ఇచ్చినా కానీ దాని సరిహద్దులు కానీ దాంట్లో ఉన్న వాల్యూస్ కానీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. మనం గతంలో ఉన్న చట్టంలో అది ఉపభారతిలో లేదు, ఇందాక ఈ చట్టంలో మాత్రం ఉంది. చాలా మార్పులలో మనకు చాలా ఉపయోగకరమైన మార్పులు దీంట్లో వచ్చేసినాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని స్వాగతించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ విధంగా నిర్వహిస్తాం. ఒక మండలంలో మనం నిర్వహించడానికి ఇస్తారు. ఈ భూమి పట్టం అనేది కంపల్సరీ దాంట్లో కూడా ఆ భూమి పట్టం అనేది దానికి జత చేయడం జరుగుతుంది. రూల్స్ కి సంబంధించి ఏదైతే సవరణలు అంటే మనకి రెవెన్యూ రికార్డులో సవరణలు కానీ ఏమైనా మిస్సింగ్ ఎక్స్టెంట్ ఫార్మర్స్ కి మిస్సింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా మనకి సవరణలు చేసుకోవాలి అనేది ఇస్తారు. ఈ భూమి పట్టం అనేది కంపల్సరీ దాంట్లో కూడా ఆ భూమి పట్టం అనేది దానికి జత చేయడం జరుగుతుంది. రూల్స్ కి సంబంధించి ఏదైతే సవరణలు అంటే మనకి రెవెన్యూ రికార్డులో సవరణలు కానీ ఏమైనా మిస్సింగ్ ఎక్స్టెంట్ ఫార్మర్స్ కి మిస్సింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా మనకి సవరణలు చేసుకోవాలి అనేది సవరణలు చేయాలి. సో అదేవిధంగా మనకి రూల్స్ లో ఏ సవరణ ఎవరు చేయాలి అంటే ఆర్టీఓలు ఎటువంటి సవరణలు అప్లికేషన్ డిస్పోజ్ చేసే విధంగా మనకి ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. సో మనకి ఆల్రెడీ మన రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాల్లో యాజ్ పర్ మనకి రూల్స్ ప్రకారంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా వచ్చిన అప్లికేషన్స్ కూడా మనకు డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా మనకి సెక్షన్ 5లో ఏమంటే 5 రకాల ట్రాన్సాక్షన్స్: కొనుగోలు, దానం, తనఖా, బదిలీ మరియు భాగ పంపకాలు. అంటే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్, పార్టీషను,
ఎక్స్చేంజ్ అండ్ మార్టిగేజ్, ఈ 5 రకాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేది తహసీల్దార్ మ్యూటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే మీరు స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు తహసీల్ ఆఫీస్కి వస్తే మనకి మ్యూటేషన్ అంటే రిజిస్ట్రేషన్ జరుగుతుందో, అదేవిధంగా ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్ కూడా మీరు స్లాట్ బుక్ చేసుకుంటే తహసీల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అది అసైన్మెంట్ ల్యాండ్ కాదు, అదేవిధంగా మనకి ఈ పిఓబిలో లేదు, గవర్నమెంట్. అదేవిధంగా ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్ కూడా మీరు స్లాట్ బుక్ చేసుకుంటే తహసీల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అది అసైన్మెంట్ ల్యాండ్ కాదు, అదేవిధంగా మనకి ఈ పిఓబిలో లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు అనేది నిర్ధారించుకున్న తర్వాత అవి మనకి రిజిస్ట్రేషన్ అనేది జరుపుతారు. సో ఈ కొత్త చట్టంలో ఇంకో ప్రొవిజన్ ఏమంటే, ఇప్పటి వరకు ఓల్డ్గా అంటే దస్తావేజులు రాసుకొని వస్తే పాత చట్టం ధరణిలో ఆ రిజిస్ట్రేషన్ చేసే సదుపాయం లేదు. అంటే ఆల్రెడీ మనకి ప్రీఫిల్డ్గా అది డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కొత్త చట్టంలో ఆ అవకాశం ఉంచుతూ మనకి మాన్యువల్గా కూడా రైతులు ఏమైనా దస్తావేజు రాసుకొని వచ్చినా దాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఈ చట్టంలో రూపొందించారు. సో మనకి అదేవిధంగా సెక్షన్ 7 కింద సక్సెషన్ మరియు బిల్డీడ్ అంటే వారసత్వము వీలునామా కింద కూడా తహసీల్దార్కి మ్యూటేషన్ చేసే పవర్స్ ఉన్నాయి. దీంట్లో ఏమంటే ఇమీడియట్గా కాకుండా సక్సెషన్కి అప్లై చేసుకున్న నెల రోజుల్లోగా తహసీల్దార్ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ అయిన తర్వాత సక్సెషన్ అనేది డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో ఇచ్చారు. సో ఈ 2 రకాలు అంటే సెక్షన్ 5 మరియు సెక్షన్ 7 కింద తహసీల్దార్ చేసే మ్యూటేషన్కి ఈ 2 అంచెల అపీల్ వ్యవస్థ ఉంటుంది. అంటే మనకి తహసీల్దార్ మ్యూటేషన్ చేశారు కాబట్టి ఫస్ట్ అపీలు మ్యూటేషన్ చేసిన స్టిల్ ఎవరికైనా రైతు అన్యాయం అయింది, మాకు న్యాయం జరగలేదు అనుకుంటే ఆర్టీఓ డిస్పోజ్ చేసిన 30 రోజుల్లోగా కలెక్టర్ దగ్గర సెకండ్ అపీల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ప్రీవియస్గా రెవెన్యూ కోర్ట్స్ ఉండేవి, అంటే ఆర్టీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ దగ్గర కోర్ట్స్ నడిచేవి. సో ఈ చట్టంలో కూడా వాటిని అగైన్ మనకి రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో తర్వాత మనకి ఆర్టీఓకి సెక్షన్ 6 అండ్ సెక్షన్ 8 ఈ 2 సెక్షన్ల కింద ఆర్టీఓస్కి మ్యూటేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. సో సెక్షన్ 6లో ఏమంటే సాధారణ నామాల క్రమబద్ధీకరణ. మనకి పాత ఆర్ఓ చట్టంలో ఉండేది సాధారణ నామాల క్రమబద్ధీకరణ, మనకి ధరణి చట్టంలో లేదు. అంటే ధరణి చట్టంలో లేకపోవడం వల్ల 2020లో సాధారణ నామాల అప్లికేషన్లు తీసుకున్నా కూడా చట్టంలో లేకపోవడం వల్ల హైకోర్టులో మనకి స్టే ఆర్డర్ రావడం జరిగింది. బట్ ఈ నూతన చట్టంలో మనకి సాధారణ నామాల క్రమబద్ధీకరణ కూడా సెక్షన్ 6లో ఇవ్వడం జరిగింది. 2020లో వచ్చిన సాధారణ నామాలు కూడా ఈ చట్టంలో వచ్చినట్లుగా పరిగణించబడతాయి. సో మనకి వరుస హైకోర్టులో స్టే వికేట్ అయిన తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పెండింగ్ సాధారణ అప్లికేషన్స్ అనేవి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. మ్యూటేషన్ పవర్స్ ఈ కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్, రెవెన్యూ కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్, అసైన్మెంట్ చేయడము, ఓఆర్సీ పట్టాలు ఇవ్వడము, 38E కింద పట్టాలు ఇవ్వడము, ల్యాండ్ పర్చేస్ స్కీమ్, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 8లో పొందుపరిచారు. వీటిని కూడా ఆర్టీఓకి మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయి. సో ఆర్టీఓకి ఏవైతే సెక్షన్ 6 అండ్ 8లో మ్యూటేషన్ పవర్స్ ఉన్నాయో దాని మీద ఏమైనా మనకి గ్రీవెన్సెస్ ఉంటే ఫస్ట్ అపీలు కలెక్టర్ లెవెల్లో వితిన్ 60 డేస్లో ఫైల్ చేసుకోవచ్చు. కలెక్టర్ కోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే ల్యాండ్ ట్రిబ్యునల్లో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన 30 రోజుల్లోగా సెకండ్ అపీల్ చేసుకోవచ్చు. సో ఇలా 2 అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో రూపొందించారు. సో మనకి అపీల్కి సంబంధించింది కూడా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం. అంటే ఎవరైనా రైతులు మేము లాయర్ని ఎంగేజ్ చేసుకోలేము, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే ఈ అపీల్ వ్యవస్థ అంటే ఆర్టీఓ కోర్టులో కానీ కలెక్టర్ కోర్టులో కూడా రైతుల తరఫున వాదించడానికి మనకి పారాలీగల్ అడ్వైజర్స్ ఉంటారు. టీమ్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళ నుంచి ఫ్రీగా అంటే ఉచితంగా రైతులకి వాళ్ళ తరఫున వాదించడానికి మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో లాయర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది.
సో అది ఈ చట్టంలో ఇచ్చారు. అదేవిధంగా మనకి రైతుకు ఉన్న ఈచ్ ల్యాండ్ పార్సల్ కూడా ఒక యూనిక్ నెంబర్, మనకి ఎలా అయితే ఆధార్ నెంబర్ ఉందో అలా యూనిక్ నెంబర్, భూధార్ నెంబర్ అనేది కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో సెక్షన్ 10 కింద రైతులకు అవసరమైతే మనకి లైసెన్సెస్ సర్వేస్ ఉంటారు. సో లైసెన్సెస్ సర్వేస్ తో మీరు సర్వే చేసుకుంటే మీ భూమిని ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ సర్టిఫై చేసి మనకి పట్టా పాస్బుక్ లో కూడా అటెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వే మ్యాప్ కూడా పట్టా పాస్బుక్ అటెండ్ చేసుకునే ప్రొవిజన్ అనేది మనకి చట్టంలో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్ కి సంబంధించి మనకి ఇప్పటి